ఇన్సిడెన్సెస్ వచ్చిందా అంత మాత్రాన ఏమంటే అవి ఆరోపణలు చేస్తే అవి నిజం కాదు, వాటిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కవిత గారిని ఏదైతే మాటలు అర్థం లేని మాటలు మీకే తెలిసిపోయినాయి. అప్పటికే అర్థం లేని మాటలు అర్థం లేని ప్రశ్నలు నిలబట్టి కేసీఆర్ నిలబట్టి మరి పార్టీ ఎవరు నడుపుతారు? అంతా కానిపోయి ముచ్చట్లకు మతిభ్రమించిన మాటలు అవన్నీ మంచి మాటలు కావు, మతిభ్రమించిన మాటలు. ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ కోసం 14 ఏళ్ళు పోరాటం చేసి చావును అడ్డం పెట్టుకొని బతికి బయటపడి తెలంగాణ సాధించిన నాయకుడిని ఆయన గర్భంలో ఉండడం నీ అదృష్టం. ఓ పెద్ద నాయకుడి కడుపులో ఉండడం పెద్ద అదృష్టం. అవన్నీ పిచ్చి మాటలు మాట్లాడి బంద్ చేయాలి ఎప్పటికైనా. కానీ ఆమె విజ్ఞతగా వదిలిపెడతారు. ఎందుకంటే ఇది కాకపోతే అది కాకపోతే మన దాకా కేటీఆర్ అంటే కేటీఆర్ అయినా కాళేశ్వరం మహేశ్వరం సంతోషరావు ఇంకెవరం పెడతావు టార్గెట్. అంతేగాని మధ్యప్రమించి వెనకకెళ్ళి నడుపుతున్నావు. నువ్వు నడుపుతలేవు, వెనక నుంచి నేను నడుపుతున్నాడు. అందుకోసం ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా బంద్ చేయాలి, అవి చక్కగా ఉండవు. నచ్చిందా నీకు ఇలా అవకాశం ఇచ్చారు, ఎంపీగా ఇచ్చారు, ఎమ్మెల్సీగా ఇచ్చారు. నువ్వు ఉద్యమం పుట్టలేదు, ఉద్యమం అయినాక స్టార్ట్ అయినాక చెప్పబోతుంటావు. వచ్చిన దాన్ని పట్టుకుని ఆదేశావు. ఉద్యమం కాదు, ఉద్యమం కంటే మొదలు కేసీఆర్ ఎంబడి ఎప్పుడు అడుగు జాడలో అడుగులు ఒత్తుకుంటే ఆయన పాపం ఎంబడి మొదలు సేవ చేసుకుంటున్నాడు. అటువంటి నాయకుడు ఏమిటి ఇవాళ కాళేశ్వరం. కాళేశ్వరం దగ్గర సైట్ దగ్గర వన్నడు పోయి కాంట్రాక్ట్ దగ్గర పండి తొందరగా కావాలి వర్క్ అని చెప్పి ఎప్పటిపడి కేసీఆర్ మాట మీద చేసిన వర్క్ చేసిన ఆయన నోటుకు వచ్చిన మాటలు మాట్లాడి హరీష్ రావు కోట్లు సంపాదించిన ఆయన ఇంట్లో బంగారం ఉన్నది, నీ ఇంట్లో బంగారం ఉన్నది, నీ బంగారం మీద లెక్క తీసుకోగానే వీళ్ళంతా బంగారంతో నీకే సంబంధం. ఆటలు పోయిస్తారు వాళ్ళే. ఆటలు పోయినట్టు ఎవరు పోరు పోయిన పోతే అనుభవిస్తారు. ఆమె ఉండదు, వాళ్ళ తిరిగి వాళ్ళు ఉంటారు. కేసీఆర్ లేదు, టీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ లేదు. కేసీఆర్ ఎంబడి నడిచినోడే ఇలా తెలంగాణ బిడ్డ. ఇక ఈ దొంగల పడిపోతుంటే పోయేటోడు పోతే కూడా అనుభవిస్తారు. ఎవరు లేదు. ఈ రాబోయే యూరియా ఎఫెక్ట్ ఉంటుంది, రైతు భరోసా ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత రైతు బీమా ఎఫెక్ట్ ఉంటుంది, అన్ని ఎఫెక్ట్ ఉంటుంది, పెన్షన్ ఎఫెక్ట్ ఉంటుంది, బీసీ రిజర్వేషన్ తీవ్రమైన ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల ఎఫెక్ట్ ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో 100% ఉంటుంది. లెక్క తీస్తారు ప్రజలు, ఏదో సంబరపడుకుంటూ పోతున్నారు తప్ప బండబోతులు లేదు. వాళ్ళకి వినబడతలేవా? విజయ గీతం 100% ప్రజలు మా పక్షాన ఉన్నారు. 100% చేసిన అభివృద్ధి 20 నెలల దేశంలో ఒక్కరు కూడా అభివృద్ధి చేస్తున్నారు. ప్రజలు అర్థం చేస్తున్నారు కానీ భయపడుతున్నారు. ప్రజలు బయటకు వస్తలేదు. ఎందుకంటే ఈ పోలీసు ఒత్తిడి విషయం ఒకటి. రుద్రంలో ఆర్ శ్రీనివాసరావు గారి చీఫ్ విప్ గారి ఊళ్ళోనే యూరియా కోసం రోజు పెడితే తెల్లారి సరెండర్ చేసామని పిలిపించి ఆయన ఉన్నది యూరియా అని చెప్పించాం. ఆ భయానికి లోనవుతున్నారు. నేను కూడా 10 సంవత్సరాలు మన ప్రభుత్వంలో కానీ ఎప్పుడున్నటువంటి భయభ్రాంతం చేయలేదు. స్వేచ్ఛ ఇచ్చిన ఎవరన్నా కానీ తప్పును ఏదైతే చూపన్నా కానీ ఎప్పుడు కూడా మేము తప్పు చేసిన శిక్షించాలి. ఇక్కడ ఎందుకు మమ్మల్ని చెప్తున్నారని మేము అడగలేదు. ఇంటర్ బాబు మేము మా నడవడిక తప్పు ఉంటే మార్చుకుంటామని మారినాం కానీ ఎటువంటి ఒత్తిడి మాత్రం నేను చేయాలి.